బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర స్థాయి నేతలైన డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డిలు పోటీ చేయట్లేదని ఇప్పటికే ప్రకటించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తాము ప్రచారం చేస్తామని వెల్లడించారు. అయితే ఇదే వరుసలో గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. ఇక అధిష్టానానికి డీకే అరుణ తన నిర్ణయాన్ని తేల్చి చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర స్థాయి నేతలైన డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డిలు పోటీ చేయట్లేదని ఇప్పటికే ప్రకటించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తాము ప్రచారం చేస్తామని వెల్లడించారు. అయితే ఇదే వరుసలో గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. అధిష్టానానికి డీకే అరుణ తన నిర్ణయాన్ని తేల్చి చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, స్వాతి, ఓవరాల్ గా చూసుకుంటే మనం బీజేపీలో నిజంగా ఒక అడుగు ముందు పడితే 4 అడుగులు వెనుకపడే పరిస్థితి. ఏ లీడర్లు అయితే వచ్చారని చెప్పేసి బీజేపీ చాలా గొప్పగా చెప్పుకుందో ఆ లీడర్లు ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు. ఉన్న వాళ్ళు కూడా మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేయం, ఎంపీగా పోటీ చేస్తామంటున్నారు. అసలు దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకునే పరిస్థితి ప్రస్తుతం అయితే బీజేపీలో నెలకొంది. మనకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్ళడానికంటే ముందే చాలా మంది కీలకంగా ఉన్నటువంటి నేతలు ఇటు విజయశాంతి ఇంట్లో, ఎంపీ వివేక్ ఇంట్లో సమావేశం అయ్యారు. అండ్ మేము అసంతృప్తితో ఉన్నామని చెప్పేసి పదే పదే అధిష్టానానికి చెప్తూ వచ్చారు. ఇక ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్ళడం, ఇప్పుడు వివేక్ నేను వెళ్తున్నానని చెప్పడం, అదేవిధంగా విజయశాంతి ఎప్పుడు వెళ్తుందో వెళ్ళదో అనేటువంటి మీమాంసలో ఉండడం, మరొక వైపు కొండా విశ్వేశ్వరరెడ్డి విషయంలోనూ, అదేవిధంగా ఇప్పుడు ఇంకా ఎవరైనా వాళ్ళతో పాటు ఇంకా టచ్ లో ఉన్నటువంటి నేతలు ఎవరు వెళ్తారు ఏంటి అనేటువంటి దాని మీద అయితే ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ఇంకొకటి డీకే అరుణ విషయానికి వస్తే గత కొంతకాలంలో చాలా అగ్రెసివ్ గానే బీజేపీలో పనిచేసింది, చాలా కీలకంగానే ఉంది. ప్రతి సమావేశానికి సంబంధించి కానీ ఏదైనా ఎజెండా ఉంటే కూడా ముందుండితో డీకే అరుణ ఖచ్చితంగా ఈసారి పోటీలో ఉంటుంది అనుకున్నారు. కానీ ఆమె కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీ నుంచి పోటీ చేయడం అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఒకవేళ అది ఓటమికి దారితీస్తుందా, మరే రకంగా వెళ్తుందా, ఇలాంటి నేపథ్యంలో దానికన్నా ఎంపీగా పోటీ చేస్తే ఒకటి అడ్వాంటేజ్ ఏముంటుందంటే మోడీ చరిష్మా ఉంటుంది. ఒకవేళ ఢిల్లీలో అప్పుడు కాంగ్రెస్ బీజేపీ రాజకీయం అంటూ నడిస్తే ఓటింగ్ పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఎమ్మెల్యే కంటే ఎంపీకి పోటీ చేయడమే బెటర్ అనేటువంటి ఆలోచనలో తాను ఎమ్మెల్యేగా అయితే పోటీ చేయనని చెప్పారు. సో కీలకంగా ఉన్న నేతలు ఎవరైతే మన ఫస్ట్ లిస్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు స్వాతి, ఇంపార్టెంట్ పర్సన్స్ ఎందుకు ఫస్ట్ లిస్ట్ లో పేర్లు లేదు అన్నప్పుడు వాళ్ళ సెకండ్ లిస్ట్ లో వస్తుందన్నారు. సెకండ్ లిస్ట్ లో ఒకే పేరు పెట్టారు, తర్వాత థర్డ్ లిస్ట్ లో వస్తుందన్నారు. కానీ మొదటి నుంచి వాళ్ళు చెప్తుంది, ఇప్పుడు ఈవెన్ జితేందర్ రెడ్డి కూడా అదే అంటున్నాడు, నేనైతే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేయని, ఎంపీగానే పోటీ చేస్తానని. సో ఓవరాల్ గా ఇలా కీలకంగా ఉన్నటువంటి నేతలేమో పార్టీని విడుతున్నారు, మరోవైపు ఉన్న నేతలు మేము ఎమ్మెల్యేగా చేయము, ఎంపీగా చేస్తామంటున్నారు. దాంతో ఓవైపు అభ్యర్థుల కరువు, మరోవైపు ఉన్నటువంటి అభ్యర్థుల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతవరకు గెలుస్తారో, అసలు బీజేపీకి సంబంధించి పోటీ ఇవ్వగలుగుతుందా లేదా అనే చర్చ ప్రస్తుతం బీజేపీ వర్గాల్లోనే జరుగుతుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.